చెప్పి సతీష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. నిన్న మీరు ఈ ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వాస్తవంగా మీరు ఒక శాప్ చైర్మన్గా ఇది వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయమా, అంటే అప్పటికప్పుడు తీసుకున్నటువంటి స్పాంటేనియస్ నిర్ణయమా, లేకపోతే క్రీడా విధానంలో ఈ నిర్ణయాన్ని ఏమైనా చేర్చారా? భవిష్యత్తులో కూడా ఈ విధమైనటువంటి విజయాలు సాధించినటువంటి వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుందా ప్రోత్సాహకం, లేకపోతే ఇంతకు మించి ఉంటుందా, లేకపోతే దీన్ని ఒక విధానంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అలాగే క్రీడాకారులకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ల కోటాను కూడా మేము ఏదో పెంచామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరేమీ ఇవ్వలేదు అని చెప్పేసి మొన్నటిదాకా మాట్లాడారు. నేను మీరు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏమంటారు ఓవరాల్గా దీని మీద? మాట్లాడట్లేదు సార్, ఏం వినిపించట్లేదు. హలో రవినాయుడు గారు, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహకం ఏదైతే ఉందో అది కేవలం రవినాయుడు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రవినాయుడు గారు సిగ్నల్ ప్రాబ్లం అదేదో టెక్నికల్ ఇష్యూ లాగుంది. సో మళ్ళీ కలుద్దాం. యా ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇక నేను మీకు అడ్డు తగను. మధ్యలో ఆపేసి మళ్ళీ ఆయన తీసుకోరు కదా, నా వర్షన్ అయిన తర్వాత తీసుకోండి దయచేసి. లేదు లేదు చెప్పేసా, ముందుగానే చెప్పండి సార్. ఫేక్ ప్రచారాలా సార్? తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ఫేక్ ప్రచారం, ఒక ఫేక్ పార్టీ. ఫేక్ ప్రచారాలు అంటేనే తెలుగుదేశం పార్టీ. మర్చిపోతే ఎట్లా సార్? ఏంది శ్రీచరణి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆవిడ వచ్చారు సార్. ఎప్పుడమ్మా రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు? నిన్న కాక మొన్న వచ్చినట్టున్నావు 2019 తర్వాత. నీకెలా తెలుస్తుంది సతీష్ రెడ్డి గారు? 23 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి టికెట్ ఇస్తా అని చంద్రబాబు నాయుడు పిలిచింది. ఆయన చదువుకుంది రిషి వ్యాలీ స్కూల్. అత్యంత మంచి విద్యావేత్త. కొంచెం తెలుసుకోకుండా ఇక్కడ కూర్చొని మన స్థాయిని మరిచి, ఆయన ఎవరు సార్? ఆయన స్థాయి పార్టీ జనరల్ సెక్రటరీ. ఆయన అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట. ఆయన చదువు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి ఒకసారి చూసుకోకుండా ఇక్కడ కూర్చొని వ్యక్తిగతంగా వేరే వాళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడతా అంటే నీకు మించి వ్యంగ్యంగా మాట్లాడతా నేను. మీకు మించి మిమ్మల్ని మీ నాయకుడిని కించపరిచి మాట్లాడతా. మధ్యలో మాట్లాడడం స్టార్ట్ చేస్తే నువ్వు అన్నెసరీ మాట్లాడింది నువ్వు. అతి మన స్థాయికి మించి మాట్లాడేది తమరు తల్లి. మన స్థాయి చూసుకోవాలి. మన స్థాయి ఏంటి అనేది కూడా చూసుకొని మాట్లాడాలి. ఎదుటి గురించి మాట్లాడతాం, టాపిక్ మాట్లాడకుండా వ్యక్తిగతంగా ఎస్వి సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడినా నేను సైలెంట్ గా రాసుకొని మాట్లాడు. మధ్యలో వచ్చేస్తే పెద్ద హీరోలు అయిపోతాం అనుకోవద్దు. ఏంటి సార్, విన్నేరు నెక్స్ట్ డేనే సతీష్ రెడ్డి గారు పెట్టారా? విన్నేరు నెక్స్ట్ డేనే సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా? సండే రోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. వెడ్నెస్డే ఈవినింగ్ 5 o'clock సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్. 3 రోజుల తర్వాత సరే సార్ మీరు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉన్నారు, సరిపోయింది, బానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎందుకు శ్రీచరణి గారి గురించి ఏదైతే మాట్లాడుతూ మీరు పెట్టలేదు, అభినందిస్తూ పెట్టలేదు? సరే ఆయన లండన్ లో ఉన్నాడు, మరి లోకేష్ ఏమయ్యారు? ప్రభుత్వం నుంచి ఏమైంది? కనీసం ఆ అమ్మాయిని అభినందిస్తూ కూడా ట్వీట్ రాలేదే శ్రీచరణి గురించి. ఇంకోటి శ్రీచరణి రెడ్డి అనుకున్నా. అవునమ్మా, శ్రీచరణి రెడ్డి కాబట్టి రెడ్డి అంటాం. శ్రీచరణి రెడ్డి కాబట్టి రెడ్డి అంటాం. దాంట్లో తప్పే ఉంది? నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి, దాంట్లో తప్పేంటి? కడప బిడ్డ కాబట్టి కడప బిడ్డ అంటాం, రాయలసీమ బిడ్డ కాబట్టి రాయలసీమ బిడ్డ అంటాం. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ దట్? దాంట్లో రాంగ్ ఏంటి? దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూస్తా ఉన్నారు సార్. సార్ ఒక విషయం, ఫేక్ ప్రచారాల గురించి మాట్లాడారు సార్. సార్ నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్. కర్నూలు బస్సు ప్రమాదం ఘటన, లక్ష్మీపురం ఏదైతే బీసీ కాలనీ హనుమంతుడి గుడి పక్కన
బెల్ట్ షాప్ ఉన్న మాట వాస్తవమా కాదా? వాళ్ళు తాగిన 4వ క్వార్టర్ అక్కడ తాగిన మాట వాస్తవమా కాదా? బెల్ట్ షాపులో తాగి వాళ్ళు రోడ్డు మీద ప్రమాదానికి గురవటం వల్ల ఇది బెల్ట్ షాపులు ఉండడం ప్రభుత్వ నిర్లక్ష్యమా కాదా చెప్పండి? రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పండి? మరి బెల్ట్ షాపులు నడుస్తా ఉంటే బెల్ట్ షాపుల మీద బెల్ట్ తీయాల్సింది పోయి ఇలా ప్రజల యొక్క ప్రాణాలను గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఈ రోజు విషం జిమ్ముతా ఉన్నారంటే, ప్రజల పక్షాన పోరాటం చేసి 4th ఎస్టేట్ గా నిలబడాల్సినటువంటి మీడియా కూడా ఈ రోజు ఒక వర్గం మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాస్తా ఉంది. ఎందుకోసం? కొల్ల గజ్జితో కొంతమంది, డబ్బు కోసం కొంతమంది. ఇలా కాస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాటం చేస్తూ ఉంటే దాన్ని ఫేక్ ప్రచారం అంటారా? బెల్ట్ షాపులు మేము మాట్లాడితే ఫేక్ ప్రచారమా? రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా? మీ తిరుపతిలో నేను చూపిస్తా, ఛాలెంజ్. బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా? అక్కడ కూర్చున్నారుగా ఒంగోలు నేను చూపిస్తా, ఛాలెంజ్. రమ్మనండి. మరి ఇలా కాకుండా బెల్ట్ షాపులను అరికట్టాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు విషం జిమ్ముతా ఉన్నారు. అవును సార్, మీరు కూడా అన్నారు సార్, ఏంటి ప్రైవేట్ ఆలయం. అదేంటి సార్ మీరు? నేను ఫోన్ చేస్తే ఎక్కడున్నారు సార్ అంటే, ప్రైవేట్ గుళ్ళో ఉన్నా అండి, ప్రభుత్వ గుళ్ళో ఉన్నా అండి అని చెబుతారా, లేకపోతే గుళ్ళో ఉన్నా అని చెబుతారా సార్? సో నా ఇల్లు ఉంది ఆంధ్రప్రదేశ్ లో, నా ప్రైవేట్ హౌస్ అది. నా ప్రైవేట్ హౌస్ లో దొంగతనం జరిగితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ప్రైవేట్ రోడ్డు ఉంది, ప్రైవేట్ పొలం ఉంది, కొట్టుకొని చచ్చిపోతున్నారు అని చెప్పి ప్రభుత్వం వదిలేస్తుందా? 25,000 మంది ఒక చోట గుమిగూడుతుంటే ప్రభుత్వానికి ఎక్కడ కూడా తెలియదంట, సమాచార లోపం అంట. మరి మేము మాట్లాడితే అది ఫేక్ ప్రచారం అయిపోద్దా? మోంతా తుఫాన్ అని అడిగారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ వచ్చినప్పుడు బెంగళూరులో ఉన్నమాట వాస్తవమే. మరి నెక్స్ట్ డే వెళ్దామంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన మాట వాస్తవమే. తర్వాత రోజే వెళ్ళారు. అక్కడ మా వైసీపీ అందరినీ కూడా శ్రేణులందరినీ కూడా సహాయానికి సమాయత్తం చేసిన మాట వాస్తవం. దానికి సాక్ష్యంగా మేము అన్ని చోట్ల నెల్లూరులో మా ఎమ్మెల్సీ భోజనాలు ఉండి మరి అందరికి పెట్టిన మాట వాస్తవం కదా? అదేవిధంగా పేరుని కిట్టు భోజనాలు వండించి పెట్టిన మాట వాస్తవం కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందే ఇదంతా. మరి అయిపోయిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వచ్చి రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకుందా లేదా? క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు లేదు అని అడగాల్సినటువంటి బాధ్యత మాకుందా లేదా? ఈ క్రాపింగ్ ఎందుకు చేయలేదు అని అడగాల్సినటువంటి బాధ్యత మాకుందా లేదా? అడిగితే ఫేక్ ప్రచారమా? ఈ రాష్ట్రంలో తిరుమలలో తొక్కిసలాట జరిగింది ఫేక్ ప్రచారమా? ఈ రాష్ట్రంలో ఏదైతే సింహాచలంలో తొక్కిసలాట జరిగింది ఫేక్ ప్రచారమా? ఈ రాష్ట్రంలో ఎప్పటి వరకు 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఫేక్ ప్రచారమా? 6 నెలల్లో కేవలం 63,000 కోట్ల రూపాయల అప్పు. దేశంలోనే నంబర్ 1. సంవత్సరం ఏదైతే నెలకి 10,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు, రోజుకి 450 కోట్ల రూపాయలకు అప్పు. ఇది ఫేక్ ప్రచారమా? మేము అడుగుతున్నాం. వీళ్ళు సంక్షేమ పథకాలు పూర్తిగా చెప్పినట్టుగా అమలు చేయలేదు అనేది ఫేక్ ప్రచారమా? వీటిని మేము అడుగుతా ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి మీడియా ఈ విధంగా మాట్లాడుతుంది. అసలు ఫేక్ ప్రచారం అంటే ఏందో తెలుసా సార్? గత 5 ఏళ్లలో చేశారు కదా సార్. తిరుమల కొండ మీద, మీ తిరుమల కొండ మీద ఫారెస్ట్ వాళ్ళు పెట్టినటువంటి వాచ్ టవర్ ను కూడా చర్చిగా చూపించి మత విద్వేషాలు రేగొట్టారు చూడు, అది ఫేక్ ప్రచారం అంటే. తిరుమలలో లేని లడ్డూ కల్తుని చూపించి జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడారు చూడు, అది ఫేక్ ప్రచారం అంటే. ఎక్కడో మూంద్రా పోర్ట్ లో డ్రగ్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టారు చూడు. విశాఖలో డ్రగ్స్, ఒక్క నిమిషం సార్, 1 మినిట్. విశాఖలో డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు, తీరా చూస్తే డ్రై ఈస్ట్. 14 లక్షల కోట్ల అప్పు అన్నారు, తీరా చూస్తే 3,30,000 కోట్ల అప్పు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు, ఎక్కడా 30,000 మంది మహిళలు మిస్సింగ్. ఇవి ఫేక్ ప్రచారాలంటే. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు గ్రౌండ్ చేస్తే ఒక్క పెట్టుబడి రాలేదని చెప్పి మాట్లాడతారు. 1,26,000 ఉద్యోగాలు ఇస్తే లెక్కతో సహా చెప్పాంకి ఆ పక్కన కూర్చున్నాం జనసేనకి. మళ్ళీ కూడా ఇదే డిబేట్స్ లో కూర్చొని ఒక్క ఉద్యోగం ఇవ్వలేదండి, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు చూడు, అది ఫేక్ ప్రచారం అంటే. 1,26,000 ఉద్యోగం ఏదైతే 1,26,000 కోట్ల రూపాయలకి 1,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా, 2,29,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మేము చెప్తా ఉంటే
ప్రతిరోజు లెక్కలతో చెప్తా. డిఎస్డిపిలో డబుల్ అయింది, డిఎస్టి వసూలు డబుల్ అయినాయి. ఈ విధంగా ప్రతిదీ లెక్కలతో చెప్తా ఉంటే, ప్రతిదీ లెక్కలతో చెబుతా ఉంటే ప్రతిరోజు అక్కడ కూర్చొని ఒకటే పాట, ఒక్క నిమిషం, ఒకటే పాట సార్, అప్పుల పాలైపోయింది, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఇవన్నీ కదా ఫేక్ ప్రచారాలంటే. కృష్ణా నదిలో వరదలు వస్తే మొన్న వేల తప్పిదాలతో బోట్లు పోయి గుద్దుకుంటే జగన్మోహన్ రెడ్డి బోట్లు పంపించాడు, గుద్దిచ్చాడు అని చెప్పి మాట్లాడారు చూడు. అది వాళ్ళ చేతగానితనం, ఫేక్ ప్రచారం. అది సార్ వాళ్ళ చేతగానితనం, ఫేక్ ప్రచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు చూడు. సార్ ఇంకో పెద్ద ఫేక్ ప్రచారం ఏంటో, మేము అధికారంలో ఉన్నప్పుడు చెన్నై ల్యాబ్, మేము అధికారంలో ఉన్నప్పుడు చెన్నై ల్యాబ్ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది, ఇది మొత్తం కూడా కల్తీ మద్యం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్స్ అని చెప్పి మాట్లాడారు సార్. మేము ఆధారాలతో చూపించామే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త బ్రాండ్ ఇచ్చాడా, ఇవన్నీ మీ చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు ఇచ్చినాయి కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే అనుమతులు మొత్తం చూపించాం. అయినా కానీ చెప్పాను ఆ చెన్నై ల్యాబ్ వాళ్ళు చంపలేకపోతారు, మేము చేయలేదయ్యా అని చెప్పి నకిలీ మద్యం ఇలా ఇలా సార్. చాలా టైం ఇచ్చా మీకు సార్. 1 సెకండ్ సార్ ప్లీజ్, దయచేసి కన్క్లూడ్ చేస్తున్నా. సో గట్ట కార్తీక్ మాట్లాడాడు సార్, శ్రీశ్రీ గారిని కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బి పిల్ల అని. ఇలా రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా సరే తప్పుడు ప్రచారం చేసి, ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందింది ఈ కూటమి అయితే మా మీద పడతారా? శవాల గురించి మాట్లాడుతా ఉందామా? నేను మాట్లాడాను అనుకో, ఎవరమ్మా శవం, ఎవరు శవాన్ని అడ్డు పెట్టి పార్టీ పెట్టారు? కొంచెం మాట్లాడేటప్పుడు తల్లిని అన్నని తిట్టి, తల్లిని తిట్టారని చెప్పి మాట్లాడి పార్టీ పెట్టాడు. సుగాలి ప్రీతి శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. 1 minute సార్. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు. మేడం ఇస్తాను. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. రవినాయుడు గారు సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆగండి. రవినాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. సో నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటాను. సో ఏంటి అసలు శ్రీచరణికి సంబంధించి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు తొలుత వైఎస్. హలో వినిపిస్తుందా రవినాయుడు గారు? వినిపిస్తుందా? హలో రవినాయుడు గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో రవినాయుడు గారు. ఓకే. అజయ్ కుమార్ సజ్జా గారు గుడ్ మార్నింగ్. శేఖర్ రెడ్డి గారు మాట్లాడిందంతా కూడా మీరు విన్నారు ఇప్పుడు. సో శేఖర్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేది విన్నారు. సో ఏంటి మీ